ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 85. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ ఫస్ట్ అయితే నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసము ఒక గ్లాస్ జార్లోకి వాటర్ తీసుకుని అందులోకి కొంచెం మింటు, లెమన్, జింజర్ పీసెస్, ఇంకా కొన్ని సబ్జా సీడ్స్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే లేవగానే నాకు 11 o'clock టైంలో 10:30 తర్వాత అలా తీసుకోవడానికి కరెక్ట్గా ఇవన్నీ సోక్ అయి ఉంటాయని చెప్పేసి ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీ మిల్లెట్ ఫ్లోర్ తోటి జావా ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ ఒక పెద్ద స్పూన్ తోటి 2.5 spoons వరకు ఫ్లోర్ తీసుకున్నాను, మిల్లెట్ ఫ్లోరు. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫ్లోరేను. దీనిలోకి కొన్ని వాటర్ వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక 1/2 hour వరకు సోక్ చేసుకున్నాను. మిల్లెట్స్తో కానీ మిల్లెట్స్ ఫ్లోర్తో కానీ ఏ రెసిపీ చేయాలి అనుకున్నా ఫస్ట్ అయితే నేను సోక్ చేసుకుంటాను దాన్ని. అప్పుడే మనకి గట్ హెల్త్ ఇష్యూస్ ఏం రాకోకుండా ఉంటాయి. ఇంకా జావలోకి డ్రై నట్స్ అయితే తీసుకున్నాను. వాల్నట్స్, బాదాము, పిస్తా, కొన్ని డేట్స్, కొంచెం కిస్మిస్ అయితే తీసుకుని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి. నేను ఇది 3 members చేస్తున్నాను. దానికి తగ్గట్టు అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న ఫ్లోర్ ఉంది కదా, మిల్లెట్ ఫ్లోర్, అదంతా కూడా దానిలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అవుతున్నప్పుడు అంటే ఒక 10 minutes వరకు కుక్ అయిన తర్వాత అప్పుడు చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే విడిగా డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా జావలోకి ముందు రోజు నైటే సోక్ చేసి దాన్ని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేస్తాను. ఫస్ట్ టైం అయితే ఇలాగా కట్ చేసిన పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దీనిలోకి కొంచెం అయితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వల్ల అసలు జావ టేస్టే చేంజ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇదైతే ఇట్లా పీసెస్గా కట్ చేసేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా సోక్ చేసేసి ఓవర్ నైట్ దాన్ని పేస్ట్ లాగా చేసి మిక్స్ చేస్తాను అనమాట. అప్పుడు అది బాగుంటుంది. ఇలా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఈ రోజు అయితే ఇలా ట్రై చేశాను. ఇంకా ఈ జావ ఇలాగా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు శనగలతో చాట్ కూడా సింపుల్గా బాయిల్ చేసిన చెన్నాతో చాట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాట్ అంటే జస్ట్ దానికి పోపు పెట్టుకుంటున్నాను. దానికోసం అయితే స్టవ్ పైన కొంచెం కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో పోపు అన్ని దినుసులు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కావాలి అంటే క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేమి యాడ్ చేయదలుచుకోలేదు. యాక్చువల్గా బాయిల్ చేసి అలాగే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇది ఫ్యామిలీ అందరూ తీసుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం పోపు పెడితే ఇష్టము. అందుకని చెప్పేసి సింపుల్గా అయితే పోపు పెడదామని పోపు పెట్టాను. ఇంకా కొంచెం ఆనియన్స్ అవి ఫ్రై అవుతున్న టైంలో కొంచెం పసుపు, ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెమే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను శనగలు ఉడకబెట్టేటప్పుడు దానిలో వేసాను సాల్ట్. అది వేసే బాయిల్ చేస్తాను చెన్నాని. ఇంకా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసుకుని శనగలు కూడా యాడ్ చేసుకుని ఒక 4 minutes పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. కావాలి అంటే మనము క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ తురుము యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. చాలా ఇంకా మనకు కావాల్సినన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను. సింపుల్గా అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి సింపుల్గా అయితే చాట్ ప్రిపేర్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక గ్లాస్ మిల్లెట్ జావా, దాంతోపాటు పోపు పెట్టిన చెన్న ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఇది చాలా హెవీగా అనిపించింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, గోంగూర చికెన్, కొంచెం కీరా సాలాడ్, కర్డ్ అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం ఈరోజు హెవీగా అనిపించింది కదా ఫుడ్, అందుకని చెప్పేసి ఈవినింగ్ సింపుల్గా తీసుకోవాలనుకున్నాను డిన్నర్లోకి. అందుకని చెప్పేసి ఇంట్లో పాపాయ ఉంటే కట్ చేసుకుని ఇంకొక బౌల్ నిండా పాపాయ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంకేం ఫుడ్ అది ఏం తీసుకోలేదు. ఇంకా పాపాయతో అయితే నా ఫుడ్ని ఎండ్ చేసేసాను డిన్నర్ని. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.